హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన పల్లి పకోడీ హల్దీరామ్ స్టైలు ఎలా తయారు చేయాలో వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని అనుకుంటున్నాను. పల్లి పకోడీకి పల్లీల్ని తీసుకున్నాను ఒక బౌల్లోకి. కొద్దిగా వరిపిండి, 4 స్పూన్ల శనగపిండి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర పొడి నా దగ్గర లేదు. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోయినంత కారం, రుచికి సరిపోయినంత సాల్టు, నిమ్మరసం పిండుకోవాలి. 2 చెక్కల నిమ్మరసాన్ని నేను పిండుతున్నాను, అంటే ఒక కాయ. ఈ నిమ్మరసం పిండిన తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వాటర్ని అయితే వేసుకొని కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ ఒకేసారి వేయకూడదు. కొద్దిగా వేసుకొని పిండికి సరిపోయినంత వేసుకొని కలుపుతూ ఉండాలి. పలుకులకి సరిపోయినంత మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది, లేదంటే టైట్గా ఉంటుంది. అలా కాకుండా మంచిగా సరిపోయేలాగా శనగపిండి పట్టుకునేలాగా పలుకులకి కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పల్లీల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. పొడిగా ముద్దలుగా వేయకుండా విడివిడిగా వేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. బాగా మరిగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి నూనె. తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతూ ఉంటాయి. లోపల వేగకుండా బయట మాడిపోతాయి. అందుకని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు పిల్లలు ఇష్టంగా తింటారు, ఎవరైనా సరే. ఇలా ఒకసారి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని వేసుకొని తీసుకోవాలి. ఆయిల్ అంతా దానికి పీల్చేసుకుంటుంది టిష్యూ పేపరు. ఆయిల్ కూడా మనకి హెవీగా ఉండదు. ఇలా మిగతా వాటిని కూడా ఇలాగైనా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ పల్లీలను పెట్టచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఇలా అన్నిటినీ మొత్తాన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటున్నాను. ఇలా నిదానంగాను ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ కూడా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ పల్లీలు ఇలా పకోడీ చేసుకోవడం.
వీటిని కూడాను ఫ్రై చేసుకున్నాను, తీసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని 2-3 రోజులు బాక్స్లోనే స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను ప్లేట్లోకి. చేస్తున్నప్పుడే పిల్లలు ఇలా తినేశారు. చాలా టేస్టీగా వచ్చాయి బాగా. మీరు కూడా నచ్చితే ఒకసారి ఈ విధంగా తయారు చేసుకోండి. సింపుల్గా ఇలా అయిపోతాయి, పెద్ద శ్రమ పడక్కర్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పల్లి పకోడీ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.